ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వాన్మనసందదామి భగవద్గీతే భవదేశిని. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జున కొనార్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వ విధములుగా భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణులకు పార్తను సార్థన చేయవచ్చను. యుద్ధరంగమున అర్జుని కోరిక మేరకు రథము నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యముల మధ్యన తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనమలను, మిత్రులను చూసి హృదయం గ్రహించి ఇట్లు పలికెను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజేన గోవింద కిం భోగై రిజీవితే నవ